నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నప్పుడు అమరావతి దద్దరిల్లింది. ఆనందం అంబరాన్నంటింది. అమరావతి ప్రజల ఒళ్ళు సంతోషంతో జలధరించింది. కళ్ళ నుంచి ఆనంద బాష్పాల జల్లు కురిసింది. అమరావతి ప్రజల మనసు పులకరించింది. ఎంతో కాలంగా ఈ ఉద్విగ్న క్షణాల కోసం ఎదురు చూసిన అమరావతి ప్రజలకు ఆ క్షణాలు రానే వచ్చాయి. వారి కళ సాకారమయ్యే రోజు రానే వచ్చింది. 5 ఏళ్లుగా వారు పడుతున్న కష్టాలకు ఫుల్ స్టాప్ పడింది. నవ్యాంధ్రప్రదేశ్కు రాజధాని కాబోతున్న అమరావతిలో నవశకం మళ్లీ మొదలు కానుంది. అభివృద్ధికి 5 ఏళ్లు విరామం ఇచ్చినా 5 ఏళ్ల విరామాన్ని మరిపించే విధంగా అభివృద్ధి పనులు పరుగులు తీసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలుగా విడిపోయాక ఆంధ్రప్రదేశ్కు అసలు రాజధాని లేకుండా పోయింది. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ప్రస్తుతాన్ని చూసుకున్నట్లయితే రాజధాని అమరావతిలో అయితే ఉన్నాము. గత 5 సంవత్సరాలుగా అమరావతి దాదాపుగా అంటే అసలు అభివృద్ధికి నోచుకోకుండా చాలా అధ్వానమైన పరిస్థితిలో ఉన్న పరిస్థితితో మనం చూస్తా ఉన్నాం. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే వినోదంగా అయితే మనం చూసినట్లు ఉన్నాం. 2014 నుంచి 19 వరకు కూడా అమరావతికి ఒక పూర్వవైభవం తీసుకొచ్చి దాదాపుగా 58 రోజుల్లోనే 33,000 ఎకరాలని సేకరించి అమరావతికి రాజధానిగా చేయాలని చెప్పేసి గత ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే ఉందో, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కూడా, ఈ ప్రభుత్వం అయితే ఒక రైతుల దగ్గర నుంచి అంత భూమిని అయితే ల్యాండ్ పులింగ్ దీంట్లో అయితే తీసుకుంది. కానీ అన్ఫార్చునేట్లీ ఏదైతే ఈ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం గతంలో ఓడిపోవటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం 3 రాజధానుల యొక్క నినాదం తీసుకోవటం వల్ల అమరావతిని నిర్లక్ష్యం చేసినట్లయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది. కానీ 2014, 2019 కాలంలోనే కూడా తెలుగుదేశం ప్రభుత్వం వీటన్నిటిని నిర్మాణం చేసింది. ఆ నిర్మాణాలన్నీ కూడా ఇప్పటికీ దాదాపుగా 5 సంవత్సరాల నుంచి శిథిల వ్యవస్థకు చేరుకున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అప్పుడు 5 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ వేసిన గొంగళి అన్న చందంగా తయారై ఉండింది. కానీ ఒక్కసారిగా కూటమి విజయము, ఘన విజయం సాధించడంతో మళ్ళీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం అనంతరం 14వ తారీఖు, ఇక్కడ 13వ తారీఖు అతను ముఖ్యమంత్రిగా ఎప్పుడైతే ఆసీనులయ్యారో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు అమరావతికి అయితే మళ్ళీ ప్రాణం పోసుకొని, పురుడు పోసుకున్నట్లయితే కనిపిస్తుంది. ఎక్కడ చూసినటువంటి ఒక అడవిని తెరిపించే పరిస్థితుల్లో అయితే మనం గతంలో చూసాము. కానీ ఇప్పుడు చూసుకున్నట్టు చూడండి, ఈ రోడ్లన్నిటి కూడా, ఇక్కడ ఉన్నటువంటి అడవిని తెరిపించే మొక్కలన్నింటిని కూడా మొత్తంగా క్లీన్గా చేసేయటం, పొక్కలతో జేసీబీలతో క్లీన్ చేసేయటం, రోడ్లన్నింటినీ మళ్ళీ కళకళలాడుతూ తీసుకొచ్చారు. ఇప్పుడే చూసుకున్నట్లయితే మనకు ఐఏఎస్లు, ఐపీఎస్లు ఎవరైతే బ్యూరోక్రాట్స్ ఉన్నారో, కేంద్ర సర్వీస్ ఉద్యోగులందరికీ కూడా వారందరికీ నివాస గృహాలు ఇవే. ఆ నివాస గృహాలన్నీ కూడా ఇప్పుడిప్పుడే మళ్ళీ రూపుదిద్దుకుంటున్నాయి. అవన్నీ కూడా అల్లి వాటన్నిటికీ మళ్ళీ పెయింట్స్ వేస్తూ ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ఈ ప్రాంతంలో కనబడుతుంది. అంతా ఇక్కడ ఉన్న చెట్లు అన్నిటి నరికి మళ్ళీ ఈ యొక్క రోడ్డు కానీ మళ్ళీ అమరావతికి పునర్జీవం వచ్చిందని చెప్పాలి. ఇక్కడున్న రైతులంతా కూడా ఇప్పటికే చాలా హర్షాతిరేకాలు అయితే వేస్తున్నట్లు మన పరిస్థితి చూస్తున్నాం. మళ్ళీ అమరావతికి పునర్జీవం వచ్చింది, అమరావతి మళ్ళీ బ్రతికింది, మళ్ళీ మా కూటమి ప్రభుత్వం వచ్చిందని చంద్రబాబు నాయుడు గారికి పూల వర్షం కూడా కురిపించిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ప్రస్తుతం అయితే ఇది సీడ్ యాక్సెస్ రోడ్డు. ఈ యాక్సెస్ రోడ్లో ఇప్పుడు చూడండి, మళ్ళీ దీనికి ఈ రోడ్ అన్నిటికీ మళ్ళీ చక్కగా లైటింగ్తో మళ్ళీ తయారయ్యి, లైటింగ్ చక్కని అందంగా లైటింగ్లు, మళ్ళీ పూల మొక్కలతో మళ్ళీ అందంగా అలంకరించి మొత్తం కూడా తయారు చేసిన పరిస్థితి మనం చూస్తానే ఉన్నాం. ఇప్పటికీ దాదాపుగా ఈ ప్రాంతము ఇప్పటికే మంత్రిగా, అంటే పురపాలక శాఖ మంత్రిగా, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి నారాయణ ఏదైతే ఉన్నారో వారు కూడా అయితే స్పష్టంగా చెప్పడం అయితే చూసాము. 2.5 సంవత్సరాల్లో మళ్ళీ అమరావతికి పునర్జీవం తీసుకొస్తాం, అమరావతిని మళ్ళీ ఒక గొప్ప రాజధాని, అంటే ప్రపంచం గర్వించే రాజధానిగా తీర్చిదిద్దుతాము, ఇక ఈ రాజధాని ప్రజా రాజధానిగా ఉంటుంది, ఒకే రాజధానిగా ఉంటుందని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్పడం అయితే చూస్తా ఉన్నాం. అమరావతి ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్కు కొత్త రాజధానిని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత చంద్రబాబుపై పడింది. హైదరాబాద్ అభివృద్ధిలో తనదైన పాత్ర పోషించిన చంద్రబాబుకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు శాశ్వత రాజధానిని నిర్మించే బాధ్యత భుజాలపై పడింది. ఈ నేపథ్యంలో అందరికీ అనువైన ప్రాంతంగా అమరావతిని గుర్తించిన చంద్రబాబు కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్కు రాజధానిగా అమరావతి ఉంటే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చారు. ప్రధాని మోడీ చేతుల మీదుగా అమరావతిని రాజధానికి శంకుస్థాపన జరిగింది. చంద్రబాబు మొదటి 5 ఏళ్ల కాలంలో అమరావతిలో అభివృద్ధి పరుగులు తీసింది. అసెంబ్లీ సెక్రటేరియట్లకు తాత్కాలిక భవన నిర్మాణాలు కూడా జరిగాయి.
రాష్ట్ర రాజధాని తమ ముంగిట్లోకి వచ్చినందుకు అమరావతి, కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలు సంబరాలు చేసుకున్నారు. అమరావతి రాజధాని నిర్మాణం కోసం 33,000 ఎకరాల భూమిని రైతుల వద్ద నుంచి సేకరించారు. ఒక్కసారిగా అమరావతి ముఖ చిత్రం మారిపోయింది. రియల్ ఎస్టేట్ వ్యాపారానికి రెక్కలు వచ్చాయి. అపార్ట్మెంట్లు, షాపింగ్ కాంప్లెక్స్ల నిర్మాణాలు ఊపందుకున్నాయి. కొత్త పరిశ్రమల స్థాపనకు మార్గాలు తెరుచుకున్నాయి. అమరావతి ప్రస్తుతానికైతే మనం అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు, ఈ రోడ్డు చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా ఎప్పుడో దాదాపుగా 5 సంవత్సరాల క్రితం, అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2019 కాలంలోనే ఈ రోడ్లన్నీ కూడా నిర్మితం అయిపోయి ఉన్నాయి. కానీ చూసుకున్నట్లయితే గత 5 ఏళ్లుగా ఈ రోడ్లకి అసలు నిర్జీవంగా పడిపోయి ఒక అడవిని తలపించగలుగుతారని చూసుకున్నట్లయితే ఈ రోడ్లు చూడండి, మొత్తం ఈ రోడ్లన్నీ కూడా నిర్లిచ్చేసి ఈ యొక్క రోడ్లు దీని యొక్క బయటపడిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇట్లా రోడ్లన్నీ పగిలిపోయి ఆ గుంతలు పడిపోయి రోడ్లు, ఈ సైడ్ అంతా కూడా చెట్లు అడవిని తప్పించే విధంగా చెట్లు గిట్లతో నిండిపోయాం నిన్నటి వరకు కూడా. కానీ ఒక్కసారిగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం అయితే మళ్ళీ వీటన్నిటికీ కలకల్లాడుతూ వీటన్నిటికీ రోడ్లు అయితే ప్రారంభించేశారు. ఇప్పటికే ఇక్కడ ప్రత్యేకంగా సిఎస్ నీరవ్ ప్రసాద్ కూడా వచ్చేసి ఇక్కడ జరిగినటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు అయితే అతను పర్యవేక్షించారు. ఇది పర్సనల్గా పరీక్షించినట్లు చూస్తాను. అదేవిధంగా ఇవన్నీ కూడా ఈ బిల్డింగ్లన్నిటి కూడా ఇప్పుడే చూసుకున్నట్లయితే చాలా వేగవంతంగా రంగులు ఒకటికి అందమైనగా రంగులు దిద్దుతున్న పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. అదే కాకుండా పైపులు, ఇక్కడ నిర్మాణానికి సంబంధించిన ఇక్కడ పైపులు కానీ, డ్రైనేజ్ అండర్గ్రౌండ్ పైపులు కానీ, ఇవన్నీ లైటింగ్ అన్నీ కూడా మాడిపోయి ఇదంతా ఉన్న లైట్లన్నింటిలో కూడా మళ్ళీ కొత్త లైట్లు అమర్చేసి ఇక్కడ అంతా ఒక పండగ వాతావరణం అయితే మళ్ళీ తీసుకొచ్చిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ త్వరలో మళ్ళీ ఇక్కడ ఈ 5 సంవత్సరాలు కూడా ఇక్కడ ఇదంతా కూడా ఒక బంగారం కాబోతుందని చెప్పి అమరావతి రైతులు చాలా ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా మళ్ళీ గతంలో ఏదైతే అమరావతి ఇక్కడ పాలన చేసినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉండింది గతంలో, మళ్ళీ ఇక్కడ అమరావతికి ఆ పూర్వవైభవం వచ్చే విధంగా కూడా చంద్రబాబు నాయుడు గారు చేయగలుగుతాడు. అయితే ముఖ్యమంత్రి సమర్థత ఉన్న ముఖ్యమంత్రిగా మేము ఎన్నుకోవటం, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఇక్కడ రావటం నిజంగా మళ్ళీ అన్నిటి కూడా వీటికి పునర్జీవం వచ్చిందని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న రైతులంతా చెప్తున్న పరిస్థితుల్లో చూస్తున్నాం. దాదాపుగా 1600 రోజులకు పైగా కూడా అమరావతి రైతులు ఇక్కడ ఈ అమరావతి కోసం ఉద్యమాలు చేసిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఆ ఉద్యమాలన్నిటి కూడా స్వస్తి పలికారు. ఇంకా కూటమి ప్రభుత్వం వచ్చింది, ఇంకా ఉద్యమాలకు అవసరం లేదు అని చెప్పేసి కూడా అమరావతి ఇక్కడ ఏదైతే జేఏసీ కూటములన్నీ కూడా వారంతా కూడా విరమించుకున్నట్లయితే చూస్తున్నాం. ఇవన్నీ కూడా అవే బిల్డింగ్లు, వాటన్నిటికి కూడా మళ్ళీ ఇక నుంచి త్వరలో అంటే దగ్గర 2.5 సంవత్సరాల్లో సంపూర్ణంగా ఇక్కడంతా కూడా నివాస యోగ్యాలు అన్నీ కలిపి సంపూర్ణంగా అమరావతి కలకలలాడుతుందన్న విషయాలైతే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అమరావతి మొన్న జరిగిన ఎన్నికల్లో ఉత్తరాంధ్ర ప్రజలు కూడా జగన్ను తిరస్కరించారంటే అమరావతి విషయంలో వారికి ఎలాంటి అభ్యంతరాలు లేవని అర్థమవుతుంది. విశాఖలో రాజధాని కావాలనుకుంటే వారు ఖచ్చితంగా వైసీపీకే ఓటు వేసేవారు. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాజధాని ఎక్కడ ఉండాలనే దాని మీద ఎలాంటి అభ్యంతరాలు లేవని, జగన్ ఈ సమస్యను జటిలం చేశారని అర్థం చేసుకున్నట్లుగా ఉంది. ఎట్టకేలకు అమరావతికి పూర్వ వైభవం వస్తున్న సమయంలో పరిష్కరించాల్సిన సమస్యలు చాలానే ఉన్నాయి. పెట్టుబడులు, ఉపాధి కల్పన దిశగా రాజధాని పునర్నిర్మాణం చేయాలి. రాయలసీమ, ఉత్తరాంధ్రలో సమగ్ర అభివృద్ధి జరగాలి. అక్కడి ప్రజలు అసంతృప్తికి లోను కాకుండా అభివృద్ధిని వికేంద్రీకరించాలి. అమరావతిని తిరిగి రాజధానిలో గుంటూరు జిల్లాలో కలపాలి. రైతులతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ప్రకారం వాళ్ళు వదులుకున్న భూములకు 10 ఏళ్ల పాటు కౌలు చెల్లించాల్సి ఉంది. అయితే 3 ఏళ్లుగా కొంతమంది రైతులకు కక్షతో కౌలు చెల్లించడం లేదు. వెంటనే బకాయిలు చెల్లించి వాళ్ళను ఆదుకోవాలి. రైతుల మీద అన్యాయంగా పెట్టిన కేసులు ఎత్తివేయాలి. అభివృద్ధితో పాటు అవలక్షణాలు పెరుగుతుంటాయంటారు.
గంజాయి దొరకని ప్రదేశం లేదు రాష్ట్రంలో. అయితే నేర ప్రవృత్తిని ప్రేరేపించే అంశాలపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. కొత్త ప్రభుత్వం గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని అమరావతిని ఏర్పాటు చేయాలి. నడి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ కోర్ క్యాపిటల్ సిటీ ఏదైతే ప్రాంతంలో అయితే మనం ఉన్నామో మీరు చూస్తుండొచ్చు. ఈ చుట్టుపక్కల మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా నిర్మాణాలతో, అంటే అరకొర నిర్మాణాలు, ఆగిపోయిన నిర్మాణాలతో ఇప్పుడు మీరు చూస్తున్న ఇవన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రభుత్వం నిర్మించినటువంటి ఇవన్నీ భవనాలు, కోర్టు ఉద్యోగుల కోసం నిర్మించిన ఈ భవనాలన్నీ కూడా కోర్టు ఉద్యోగుల కోసం నిర్మించిన భవనాలు. ఇలా ఇదే విధంగా ఐఏఎస్లకి ఐపీఎస్లకి సంబంధించిన భవనాలు, ఇలాగ ప్రతి ఒక్కటి కూడా ఈ ప్రాంతం అంటే దాదాపుగా 33,000 ఎకరాల ఈ భూమి, అంటే ప్రభుత్వ భూమితో కలుపుకుండా దాదాపు 50,000 ఎకరాల కనుచూపు మేరలో కనిపించే ఈ భూమి మొత్తం కూడా ఆ ప్రస్తుతానికైతే ఇది రాజధాని కింద ల్యాండ్ పూలింగ్లో తీసుకున్న భూమి. చూస్తుంటారు మీరంతా ఈ రోడ్లన్నీ కూడా ఇప్పటికే పాడైపోయి ఈ మొక్కలు కూడా బాగా మొక్కలతో పిచ్చి మొక్కలతో నిండిపోయి ఇదంతా కూడా ఒక అడవిని తలపించే విధంగా అయితే మీకు ఇక్కడ ప్రాంతం అంతా కూడా తయారైపోయిన పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి ఈ ప్రాంతంలో కూడా ఇక జీవకళత సంతరించుకుందనైతే మనం చెప్పాలా. ఎందుకంటే ఇక్కడున్న రైతులంతా కూడా చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మళ్ళీ కూటమిలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావటం వల్ల వీరంతా రైతులంతా కూడా ఎవరైతే భూములు ఇచ్చారో దాదాపు 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతులంతా కూడా చాలా ఆనందంగా అయితే ఉన్నారు. ఇప్పటికే రియల్ ఎస్టేట్ మనం చూసాము, వాహనాలు అయితే ఇక్కడ ఎడతెరపు లేకుండా కారులతో వస్తూనే ఉన్నారు. ఈ ప్రాంతం అంతా కూడా మళ్ళీ ఇక్కడ రియల్ ఎస్టేట్ భూమి పుంజుకుంటుంది. ఇప్పటికే దాదాపుగా 5,000 నుంచి 20,000 రూపాయలకు ధరలు పెరిగిపోయినాయి ఇక్కడ ఒక గజానికి. అంత వేగంగా అయితే ముఖ్యమంత్రిగా ఛార్జ్ తీసుకున్న ఇప్పటికీ ఒక దాదాపు 5 రోజులు కూడా కాలేదు. కానీ ఇక్కడున్న ప్రాంతంలో ఇప్పటికే రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఇప్పటికే ఇక్కడికి వచ్చేసారు. కన్స్ట్రక్షన్స్ చేసిన పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఇప్పటికే మకం మార్చేసినట్లు కూడా మనకు ప్రధానంగా ఇక్కడ తెలుస్తుంది. ఈ ప్రాంతం అంతా కూడా ఇక రాబోయే రోజుల్లో ఇక అమరావతి అనేది ఇక ఫిక్స్డ్గా చేసే విధంగా చంద్రబాబు నాయుడు పావులు కదుపునట్లు చూస్తుంది. కోర్టు విషయాలు ఎక్కడా కూడా కోర్టుల్లో కూడా ఎటువంటి సమస్యలు లేకుండా వాటన్నిటిని అధిగమించేలాగా కూడా ఇప్పటికే ప్రణాళికాబద్ధంగా కూడా పావులు కదుపునట్లు చూస్తా ఉన్నాం. అమరావతి ప్రాంతంలో ఇక రాబోయే రోజులు అన్నీ కూడా అమరావతికి మంచి రోజులు అని చెప్పేసి రైతులైతే మనం చెప్తూనే చూస్తున్నాం. ఇది ప్రధానంగా అమరావతికి సంబంధించిన గ్రౌండ్ రిపోర్టు అమరావతి నుంచి. ఢిల్లీ, ముంబై, కలకత్తా, బెంగళూరు, హైదరాబాద్లో అభివృద్ధి కేంద్రీకృతమై చాలా అంశాలను ప్రభావితం చేసింది. దీంతో నగరాల్లో మౌలిక వసతులను కల్పన కష్టమైంది. త్రాగునీటికి సమస్యలు తలెత్తుతున్నాయి. భూముల ధరలు విపరీతంగా పెరిగి సామాన్యుడు బతకలేని పరిస్థితి వచ్చింది. ట్రాఫిక్ సమస్యతో జనం చచ్చిపోతున్నారు. వాహనాల వృధా, వాతావరణ కాలుష్యంతో ఈ నగరాల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నగరంలో ప్రజలు అనుభవిస్తున్న సమస్యలు కొత్త రాజధాని నిర్మాణంలో గుణపాఠం కావాలి. సంస్థలను, పరిశ్రమలను, ఇతర సంస్థలను అమరావతికే పరిమితం చేయకూడదు. దీనివల్ల ప్రాంతీయ అసమానతలు ఏర్పడతాయి. ఇవి గతంలో నేర్పిన అనుభవాలే. ఈ అనుభవాలే ఆంధ్రప్రదేశ్కు విజయ సోపానాలు కావాలి. ఎవరికీ లేని సౌకర్యం ఆంధ్రప్రదేశ్కు ఉంది. అభివృద్ధిని వికేంద్రీకరిస్తే అన్ని ప్రాంతాల ప్రజలు సంతోషంగా ఉంటారు. అమరావతిని అందమైన, ఆరోగ్యమైన, ఆహ్లాదకరమైన సిటీగా నిర్మించుకోవచ్చు. దేశంలో ఏ నగరానికి లేని అరుదైన అవకాశం ఆంధ్రప్రదేశ్కు దక్కింది. ఇన్ని రోజులు రాజధాని లేదనుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దేశంలో ఎక్కడ లేని విధంగా రాజధానిని నిర్మించుకోవచ్చు. హ్యాపీ డేస్ ఆర్ హియర్. మనం ప్రస్తుతానికైతే రాజధాని అమరావతి ప్రాంతంలో అయితే ఉన్నాము. ఇదే ప్రస్తుతానికి ఉన్నటువంటి కోర్ క్యాపిటల్ ఇదే. ప్రస్తుతం పక్కనే ఉన్నటువంటి అమరావతి హైకోర్టు కూడా పక్కనే ఉంది. ఈ నిర్మాణాలన్నీ కూడా అమరావతిలో గతంలో 2014 నుంచి 2019 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిర్మితం అయిపోయి. కానీ ఇప్పటి వరకు కూడా గత 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మొత్తం ఇది దీనన్నింటినీ ఒక శ్మశానం తలపించే విధంగా చేసేసి 3 ముక్కల ఆట ప్రారంభించడం అయితే చేసినా చూసాం. కానీ మళ్ళీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఘన విజయం సాధించడం ఒక్కసారిగా అమరావతి ప్రాంతం మొత్తం కూడా మళ్ళీ జీవం పుంజుకున్నట్లయితే కనిపిస్తుంది. ఆ ప్రాంతంలో ఉన్నాం. ఇప్పుడు ప్రస్తుతానికైతే అమరావతి రైతులైతే మన ముందున్నారు. వారిని అడిగి తెలుసుకునే పని అయితే చేద్దాం. సార్ చెప్పండి, ప్రస్తుతానికి కూటమి విజయం సాధించింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు మళ్ళీ పీఠం మీద కూర్చున్నారు. ఈ రాజధానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ విధంగా అనిపిస్తుంది? గత 2 రోజులు చూస్తుంటే చాలా మళ్ళీ అమరావతికి పునర్జీవం వచ్చినట్టు కనిపిస్తుంది. మీరేమనిపిస్తారు? అసలు ఈ మధ్య 5 సంవత్సరాల కాలంలో
విపరీతమైన శ్మశాన వాటికగా తయారు చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి హయాంలో. అసలు ఇక్కడికి వచ్చి చూస్తే కళ్ళు తరుక్కుపోతూ ఉన్నాయి. అసలు ఈ నిర్మాణాలన్నీ సగంలో ఆపేసేసి ఇది మూడు ముక్కలాట ఆడి దీన్ని అంతటినీ విపరీతంగా నాశనం చేసేసాడు. దీనివల్ల అసలు రైతులు ఇదంతా నాశనం అయిపోయారన్నమాట ఇక్కడ. సార్ ఇంకొకటి, ఇక్కడ ఏదైతే ఇప్పుడు అమరావతి నిర్మించడానికి ఇప్పుడు నారాయణ గారు మంత్రి గారు అయితే చెప్పడం చూసాం, 2.5 సంవత్సరాల్లో మేము అమరావతిని మళ్ళీ పూర్తి చేస్తామని చెప్తున్నారు. దీని మీద అసలు మీ రైతులుగా మీరేమనుకుంటున్నారు? 2.5 సంవత్సరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ అమరావతి ఒక రూపురేఖలు వస్తాయి. ఖచ్చితంగా దీన్ని డెవలప్ చేసి తీరుతారు. ఇంకోటి, ఇప్పటికే ఇక్కడ ల్యాండ్ రేట్లు కూడా 5,000 నుంచి 20,000 రూపాయలు పెరిగాయని చెప్పేసి ఒక రూమర్ నడుస్తుంది. ఇక్కడ ఈ భూముల రేట్లు కూడా బాగా పెరిగినాయి, నిజమేనంటారా? విపరీతంగా కార్లు తాకిడి విపరీతంగా పెరిగింది. అయితే రేట్లు అయితే పెరిగిన మాట వాస్తవం. అంటే ఇక ఈ 5 ఏళ్ళు పరిపాలన ఈ రాజధాని చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? 5 ఏళ్ల పరిపాలన అంటే అసలు ఇంత దరిద్రమైనటువంటి పరిపాలన అసలు జీవితంలో ఎప్పుడు చూడలేం కూడా. ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు పాలన ఎలా ఉండబోతుంది? చక్కగా ఉంటుంది. అసలు అమరావతికి కొత్త కళ సంతరించుకుంది. ఇక్కడి నుంచి అమరావతి నాన్ స్టాప్గా సాగిపోతుందని. ఇది ఇక్కడ ప్రాంతంలో ఉన్న అమరావతి రైతులు కూడా చాలా ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నట్టు చూస్తాను. మరో 5 ఏళ్ళు అంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు దీన్ని గ్యారంటీగా అమరావతిని ఒక పునర్జీవం తీసుకొచ్చి పూర్వవైభవం తీసుకొస్తారు. 58 రోజుల్లోనే 33 ఎకరాలు ఇచ్చిన రైతులు ఆనందంలో వారి కళ్ళల్లో అయితే చాలా ఆనందంగా కనిపిస్తున్నట్టు మనకి ఇక్కడ తెలుస్తుంది. మనం ప్రస్తుతానికైతే మాజీ మంత్రి ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.